హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగు అమ్మాయి స్వీడన్లో. సో మేమైతే ఇప్పుడు మాల్టాకి ట్రిప్కి ప్లాన్ చేసాము. మా స్టే వచ్చేసి టోటల్ 5 నైట్స్ అనమాట. ఎందుకంటే ఆ ప్లేస్ చాలా చిన్నదని విన్నాను, ఆ కంట్రీ. బట్ మేమైతే 5 నైట్స్కి ప్లాన్ చేసాము. సో దట్ రిలాక్సింగ్గా ఉండాలి అండ్ బేబీతో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉండకుండా ఉండాలంటే సో మార్నింగ్ అయితే ప్లేసెస్ చూడొచ్చు అండ్ ఈవినింగ్ రిసార్ట్ లాగా వచ్చేసి స్టే చేసి కామ్గా అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసామన్నమాట. సో ఫస్ట్ అయితే మాల్టా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. కొంచెం చిన్నదిగా అనిపించింది కానీ చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంది. సో అక్కడి నుంచి మేము ఏం చేసామంటే ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్లో రిసార్ట్కి అయితే వెళ్ళాము. మేము సలిని రిసార్ట్లో స్టే చేసామన్నమాట. సో ఫ్యూచర్లో వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను అండ్ రివ్యూ ఎలా ఉంది, ఏం ఇంక్లూడెడ్ ఉంది ఆ హోటల్లో అన్నది మొత్తం ఇంక్లూడ్ చేస్తాను. బట్ ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి క్యాబ్లో వెళ్తున్నాము. సో నైట్ మేము ఫ్లైట్ బుక్ చేసుకున్నాం అనమాట, స్టాక్హోమ్ నుంచి మాల్టాకి. సో వెళ్ళేసరికి అక్కడ 1:30 అరౌండ్ 2 అలా అయితే అయ్యింది. సో నైట్ టైం బస్సెస్ ఇవన్నీ కొంచెం డిఫికల్ట్ కాబట్టి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. బట్ క్యాబ్ ప్రైసెస్ కూడా చాలా హైగా ఉన్నాయి అనమాట. అరౌండ్ 36 యూరోస్ అలా పడింది. బట్ లగేజ్ ఉంది అండ్ బేబీతో కష్టం అని చెప్పేసి కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా బుక్ చేసేసుకున్నాం అనమాట. ఫైనలీ అయితే మేము రిసార్ట్కి రీచ్ అయ్యాము. ఫస్ట్ లుక్లోనే రిసార్ట్ చాలా బ్యూటిఫుల్గా, క్లీన్గా, పీస్ఫుల్గా అనిపించింది. చెక్ ఇన్ కూడా చాలా స్మూత్గా అయింది. హానెస్ట్లీ ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇది మా మాల్టా ట్రిప్లో జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇంకా మిగతా ట్రిప్లో మేము ఏ ప్లేసెస్ కవర్ చేసాము, ఇంకా హోటల్ డీటెయిల్స్ మీకు ఏమన్నా కావాలని అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోస్లో నేను హోటల్ లొకేషన్ ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.